హలో అందరికీ విలేజ్ లైఫ్ ఫుడీ ఛానల్ తరపున మీ అందరికీ కూడా నా నమస్కారం అండి. మొదటిగా అయితే మన ఛానల్ స్టార్ట్ చేసి 2 ఇయర్సే అవుతుంది. కానీ అప్పుడు కొంచెం వీడియోస్ అది పెట్టలేక కొంచెం గ్రోత్ అనేది లేదనమాట. ఖచ్చితంగా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటానండి. లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా. అయితే మనము ఎంత చేసినా ఎంత సంపాదించినా సరే ఆనందకరమైన జీవితం లేకుంటే అది వ్యర్థం అంటాను నేనైతే. విలేజ్‌లో బ్రతకాలన్నా సరే పెట్టి పుట్టాలంటారు పెద్దోళ్ళు. అంటే ఆ పచ్చదనం కానివ్వండి, ఇది కానివ్వండి, ఆ ఆప్యాయత కానియండి. గొడవలు విలేజ్‌లో కూడా పడతాయండి, పడవని నేను అనను. కానీ పడిన కాసేపే అవతల మళ్ళీ ఎవరికి వాళ్ళు అందరూ వచ్చి మాట్లాడుకుంటూ మళ్ళీ కలిసిపోతారు, సంతోషంగా ఉంటారన్నమాట. మీకు తెలియనిదేం లేదు, నేను చెప్పే అంత మాత్రం దాన్ని గూడా కాదు. కానీ ఏదో నాకు తెలిసిన దాంట్లో కొంచెం కొంచెం చెప్తూ ఉంటాను. గొడవలొస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలొస్తుంటాయి. తల్లిదండ్రుల మధ్య గొడవలొస్తుంటాయి. గొడవలవన్నీ వచ్చినా సరే ఇక్కడే సర్దుకొని చేసుకుంటూ, చూసుకుంటూ ఉంటారు. అంటారు గదా పెద్దోళ్ళు, ముందు బోతుంటే వెనకైనా చూస్తాం గదా అన్నట్లు. ఇట్లా కొంతమందేంటంటే ఇక్కడ తల్లిదండ్రులను వదిలేసి ఎక్కడో విదేశాలలో డబ్బు కోసం వెళ్ళిపోయేసి అట్లా ఉంటారనమాట. కనీసము చూడ్డానికి గూడా ఉండదు. ఏం బాలేదా అని చెప్పి ఫోన్‌లో అడగడానికి తప్పనిచ్చి నార్మల్‌గా అయితే రాలేరు, మాట్లాడలేరు, కలవలేరు కూడా. వీళ్ళక్కడికి వెళ్ళలేని పరిస్థితి కొంతమందైతే. ఎంతోమంది ఉన్నారండి ఇలాగే. నేను చాలానే చూశాననమాట. ఇట్లా వస్తూ ఉంటే టీవీలో అలాగా, న్యూస్‌లో అలా. అంటే మన మన సిట్యుయేషన్స్, మన పరిస్థితులు ఎలాగా ఉంటాయో మనకైతే తెలీదు గానీ, ఇప్పుడు ప్రెజెంట్ అయితే దాదాపుగా అందరూ సంపాదన మీద పడిపోయేసి, తల్లిదండ్రులని ఎక్కడో వదిలేసి అట్లా వెళ్ళిపోతున్నారు. అంటే దూరంగా లైఫ్ అట్లా లీడ్ చేస్తున్నారు. ఏదన్నా అడగాలన్నా వీడియో కాల్సు అలాగా. కొన్ని సిట్యుయేషన్స్ అయితే సొంత పెళ్ళిళ్ళకి అట్లా గూడా రాలేని పరిస్థితిలో బతుకుతున్నారనమాట. తప్పని నేను అననండి. కానీ అట్లా ఉందన్నమాట కల్చర్ ఇప్పుడు. అప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. అప్పుడు మన పెద్దవాళ్ళు అయితేనేమి రూ. 20కి, రూ. 10కి కూలికి వెళ్ళినా అప్పుడు 10 మంది, 15 మంది పిల్లల్ని సాకేటోళ్ళు. ఇప్పుడు మనవాళ్ళు లక్షల్లో సంపాదిస్తున్నా ఒకళ్ళని ఇద్దరిని సాకుతున్నారు తప్ప ప్రేమ ఆప్యాయతలనేవి లేవు. అంటే లేవు అంటే, అంటే నాకు తెలిసింది చెప్తున్నా. అప్పుడున్న ఆప్యాయతలు, ప్రేమలు వేరు. ఇప్పుడు ఉండే ఆప్యాయతలు, ప్రేమలు చాలా వేరు. వాస్తవానికి మన సంపాదన ఎందుకు? మనం సంతోషంగా బతకడానికి, మనం ఆనందంగా జీవించడానికి. కానీ లగ్జరీగా బ్రతకడం వేరు, ఆనందంగా బ్రతకడం వేరు అనే తేడా అనేది మనకు అర్థమవుతూ ఉంటది. లగ్జరీగా బ్రతకడం అంటే ప్రతీదీను మనం డబ్బు పెట్టే కొనగలము, ప్రతీదీ వచ్చేస్తది అనే విధానం అదనమాట. ఆనందంగా బ్రతకడం అంటే సారీ అండి. ఆనందంగా బ్రతకడం అంటే మనకు వచ్చిన దాంట్లోనే సంతోషంగా, తృప్తిగా బ్రతకడం అన్నమాట. అయితే ఈరోజైతే వర్షం పడుతూ ఉంది. ఎర్లీ మార్నింగ్ లేసి ప్రతిసారి వర్షం పడిందంటే పిల్లలు ఖచ్చితంగా చపాతీలైతే అడుగుతారు. నా పనంతా ముగించేసుకొని ఇదంతా 9:30 లోపు అయిపోతదండి. వాళ్ళకి టిఫిన్ చేసి, మళ్ళీ స్కూల్‌కెళ్ళడానికి భోజనం అది ప్రిపేర్ చేసి 9 కల్లా పంపించేసేయాలి పిల్లల్ని. 9 గంటలకైతే వ్యానొస్తది. చాలా ఫాస్ట్‌గా ఎర్లీ మార్నింగ్ 5కి అలా లెగిసి స్టార్ట్ చేస్తాననమాట. నా డైలీ రొటీన్ లైఫ్ అలాగే ఉంటది. నేను ఇక్కడ మీకు చెప్పింది చిన్న సజెషన్ మాత్రమే. తప్పుగా ఏదైనా అనుంటే ఏమనుకోకండి. అంటే నేను చూసాను ఒక 2, 3 ఇన్సిడెంట్స్, ఆటిలి గురించే మాట్లాడాలనుకొని చెప్పాననమాట. ఇంకేం లేదండి అక్కడ. ఇంకొకటి, మనం ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నాము అంటే అవతలి వాళ్ళని అది మనం బాధించకూడదు. మనకి మంచి రోజులు వస్తాయి. దేవుడు ఏదో అందరికీ గూడా ప్రతీదీ ఎవరొకళ్ళకి ఏదో ఒక టాలెంట్ అయితే ఖచ్చితంగా ఉండనే ఉంటది. కానీ అది సరైన సమయంలో బయటికి తీయలేము. అంతే తప్పనిచ్చి ప్రతి ఒక్కళ్ళు గూడా ఎంతో కొంత టాలెంటెడ్ పర్సన్స్‌గానే పుడతారనమాట. మనకి గూడా ఏదో ఒక అవకాశం వస్తది. అవకాశం కోసం ఎదురు చూడడం తప్ప మనం చేసేదైతే ఏం లేదు. చపాతీ చూడండి, షేప్ అయితే చాలా మారిపోయింది. అంటే చేస్తాను గానీ నీట్‌గానే ఒక్కోసారి అట్లా అనమాట.
ఎప్పుడైనా సరే చపాతీలు అలా చేసినా గూడా చికెను, మటను వాటన్నింటి కూడా నా బిడ్డలు ఎక్కువ ఇష్టంగా తినేది ఉల్లగడ్డ కుర్మానే తింటారు. నేను వాళ్ళ కోసం ఎప్పుడూ అదే చేస్తాను. ఉల్లగడ్డలు మంచిగా ఉడికించి, టమోటా, ఎర్రగడ్డ అవన్నీ గూడా మంచిగా రోస్ట్ చేసి పెట్టేసుకొని అట్లా చేసేస్తాననమాట. నలిపి అందులో వేసి కొంచెం వాటరు అది పోసి చేస్తాను. చాలా బావుండిద్ది. అయితే ఇక్కడ వీడియో అనేది కొంచెం షూట్ చేయడానికి కొంచెం క్లిప్ అనేది యాడ్ అయింది. చివర్లో చేసింది గూడా పెడతాను. అప్పటికే వాళ్ళంతా తినేసున్నారు. కానీ నేను చేస్తూ ఉంటే మా పెద్ద బాబు వచ్చేసి, "అమ్మ నేను కాలుస్తానులే నువ్వు వెళ్లి చేసుకో" అనేసరికి నేను నా పని నేను కానిచ్చుకుంటూ ఉన్నా. ఇది లాంగ్ వీడియోలో షూట్ చేయలేదండి కొంచెం. చూడండి చాలా బాగొస్తది. గ్రేవీలాగా కుర్మాలాగేను. చాలా బావుంటది. చికెను, మటను వీటన్నిటి కూడా ది బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే నేను ఇదే చెప్తాను. ఆలు కర్రీ బావుండిద్దనమాట చికెన్‌లో దానిలోకి. నెక్స్ట్ వచ్చేసి అలా వాళ్ళందరిని పంపించేసి కాసేపు నేను రిఫ్రెష్ అయ్యి, అలా పడుకొని లెగిసాను. మధ్యాహ్నం 3 అట్లా అవుతుందనమాట. ఇంకా అంటే లెగిసిన తర్వాత కూడా చాలానే పనులుంటాయి గదా! ఇంక పడుకుందాంలే అనుకుంటున్నా. ఆలోపు ఉదయాన్నే పిల్లలెళ్ళిపోయిన తరువాత గూడా మా వారైతే వచ్చారండి. అప్పుడే చెట్లకి మొక్కలు అవి పెట్టుకొని కొంచెం పసుపు మొక్కలు తెచ్చుకున్నాననమాట. అవి నాటుకుందాంలే అని చెప్పి పెట్టుకున్నాను. లంచ్ లంచ్‌కి ప్రిపేర్ చేస్తున్నా ఇక్కడొచ్చేసి. టమోటాలు, ఎర్రగడ్డలు అవన్నీ గూడా మంచిగా కోసి పెట్టుకొని, ఇదొచ్చేసి గోంగూర కొంచెం ఎక్కువ తీసుకొచ్చిందండి మా అమ్మ మొన్న పొలంలో ఉంది అని చెప్పేసి ఉప్పు గోంగూర కొంచెం చేసి పెట్టాను. కొంచెం వచ్చేసి గోంగూర పప్పులాగా చేసి పెట్టాను. చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. మీరెప్పుడైనా సరే గోంగూర పప్పు చేసేటప్పుడు ఖచ్చితంగా అందులో పెసరపప్పు యూజ్ చేయండి. సూపర్ అసలు టేస్ట్ అయితే ఇంక మామూలు అలగా ఉండదు. మీరే మళ్ళీ మళ్ళీ గూడా చేసుకోవడానికి ట్రై చేస్తారనమాట. ఇంకోటి మంచిగా మనం ఇంకొకళ్ళతో మెలగాలి అంటే అవతలి వాళ్ళు మనల్ని కొంచెం అన్నా సరే మెల్లిగా సర్దుకొని పోవడం చాలా ఉంటదండి పల్లెటూరులో. నేను గమనించింది. సర్లే మనం ఎక్కువ తక్కువ మాట్లాడుకోకూడదు. ఏదైనా ఒక మాటన్నా సర్దుకుపోవాలి అన్నట్లుంటారు కొందరు. కొందరొచ్చేసి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారనమాట. ఇంకొందరొచ్చేసి ఎక్కువ మంచిగా మెలిగిపోతారు. ఇట్లా అనమాట. రకరకాలుగా జీవనం అనేది సాగుతా ఉండిద్ది. ఏమైనా అప్పటి రోజులు వేరు, అప్పటి వాతావరణం వేరు, అప్పటి ప్రజలు వేరు. వాళ్ళు తిన్న ఫుడ్డు ఇప్పటికీ గూడా 90+ ఉన్నవాళ్ళు గూడా ఉన్నారు మా ఊర్లో చాలామందే. ఇప్పటికి గూడా గెడ్డి కోస్తారు, పనికెళ్తారు. అలా ఉన్నారనమాట. కానీ అప్పుడు వాళ్ళు తిన్నదేంది రాగి సంగటి, జొన్న సంగటి, సద్ద సంగటి ఇట్లా తిని బతికినోళ్ళే. మనము ఉదయం లేసిన దగ్గర నుంచి టిఫిన్‌లు, మళ్ళీ మధ్యాహ్నం లంచ్, మళ్ళా ఈవినింగ్ టిఫిను ఇట్లా. అంటే అప్పుడు కల్చర్ వేరు, ఇప్పుడు కల్చర్ అప్పుడు కష్టం చేసేటోళ్ళు ఎక్కువ. బాగా దానికి తగ్గట్టుగా తిండి తిన్నారనమాట. 10, 15 మందిని సాకిన తల్లులు, బిడ్డలు గూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరినే సాకుతున్నాం మనమైతే. రోజులు మారిపోయాయి గదా! దానికి తగ్గట్టు మనం గూడా మారాలి గాబట్టి మారుతూ ఉన్నాము. కల్చర్ అయితే రాను రాను ఎటు పోతుందో అసలు అర్థమే అవ్వట్లేదు. ఒక్కొక్కళ్ళేమో నైటీలు అవి ఇవి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు గదా! ఎవరెవరి ఇష్టం వాళ్ళదిలెండి. చాలామంది అసలు శారీస్ కట్టడమే మర్చిపోయారనమాట. ఏదో ఫంక్షన్స్, అకేషన్స్ అట్లా వస్తే తప్పనిచ్చి నార్మల్‌గా గూడా శారీస్ చాలా వరకే కట్టుకోవడమే మానేశారు. అది ఎవరెవరి ఇష్టం వాళ్ళది. అంటే మనం వాటిలి గురించి మాట్లాడుకోకూడదు. కానీ మన ట్రెడిషనల్ లుక్ ఏంటి అంటే దాదాపుగా అందరూ గూడా చీరలో గొప్పతనంగా కనిపిస్తాం అనిపిస్తది నాకైతే. అంటే ఆ చీర గొప్పతనమే వేరు. మన భారతీయ సంస్కృతిలోనే చాలా బాగా వచ్చిందనమాట చీర గురించి. చీర ఆ సాంగ్ వింటున్నా గానీ నాకెంతో ఇదిగా, ఎంతో ఆప్యాయంగా అనిపిస్తది. ఇట్లాంటివి అంటే మన సంస్కృతిలోనే ఉన్నాయేమో, మన సాంప్రదాయమే ఇలా ఉంది. చాలా బాగా నచ్చుతదండి నాకైతే. మన పచ్చదనం గానివ్వండి, మన ప్రకృతి గానివ్వండి, మన నేచర్ గానివ్వండి, మన సంప్రదాయాలు, ఇంకా మన షిప్స్ ఇట్లా అనమాట. రకరకాల ప్రజలు అయినా సరే ఎంత అన్యోన్యంగా ఉంటారో నాకు నచ్చుతది. కొత్త వాళ్ళెవరైనా మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా అయితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ అనేది చేయండి. ఈ వీడియో ఎలా ఉంది? ఎట్లా అంటే ఎడిటింగ్ గానీ, వాయిస్ ఓవర్ గానీ ఏదైనా మీకు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి.
నేనదేదైనా ఉంటే మార్చుకోవడానికి ట్రై జేస్తాను. ఇంకా నాకు కొంచెం సజెషన్స్ ఇవ్వండి. అక్క ఇట్లా గాదు, ఇలాగా అనేసి. ఈరో అంటే వర్షం పడిందంటే